హలో మిత్ర, వెల్కమ్ టు ది సినిమా సూత్ర. మార్వెల్ మూవీస్ చాలా ఉన్నాయి, కానీ ఎంసీయూ టైంలన్నీ ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే మూవీస్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో చూడాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. క్యాప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్. ఈ మూవీ ఈవెంట్స్ 1943 నుండి 1945 మధ్యలో జరుగుతుంది. ఎంసీయూ టైం లైన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్ II జరుగుతున్న టైంలో స్టీవ్ రాజర్స్ అనే వీక్ యంగ్ మ్యాన్ కంట్రీ కోసం ఫైట్ చేయాలని అనుకుంటాడు. సూపర్ సోల్జర్ సీరం వల్ల క్యాప్టెన్ అమెరికాగా మారుతాడు. ఈ మూవీలో మనకి ఫస్ట్ ఇన్ఫినిటీ స్టోన్ అయిన టెజరాక్ట్ అంటే స్పేస్ స్టోన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. రెడ్ స్కల్ దాని పవర్ని యూజ్ చేసి వెపన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. మూవీ ఎండింగ్లో స్టీవ్ రెడ్ స్కల్ని స్టాప్ చేయడానికి ప్లేన్ని ఆర్టిక్లో క్రాష్ చేస్తాడు, కానీ చనిపోలేదు, ఐస్లో ఫ్రీజ్ అయిపోతాడు. ఇప్పుడు స్టోరీ డైరెక్ట్గా 50 years ఫ్యూచర్కి జంప్ అవుతుంది. కెప్టెన్ మార్వెల్. ఈ మూవీ ఈవెంట్స్ 1995లో జరుగుతుంది. క్యారల్ డాన్వర్స్ అనే ఎయిర్ ఫోర్స్ పైలట్ యాక్సిడెంట్ తర్వాత ఎక్స్ట్రాడినరీ పవర్స్ పొందుతుంది. క్రీ అండ్ స్క్రల్ రేసెస్ మధ్య వార్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మూవీలో యంగ్ నిక్ ఫ్యూరీని చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవెంజర్స్ ఇనిషియేటివ్కి ఇన్స్పిరేషన్ క్యారల్ డార్విన్స్ నుంచే వస్తుంది. మూవీ ఎండింగ్లో క్యారల్ ఎర్త్ని వదిలి స్పేస్లో మిషన్స్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంసీయూ అఫీషియల్గా స్టార్ట్ అయ్యే మూవీ దగ్గరికి వస్తాం. ఐరన్ మ్యాన్. ఈ మూవీ టైం లైన్ 2010లో జరుగుతుంది. టోనీ స్టార్క్ ఒక బిలియనర్ వెపన్ మ్యానుఫ్యాక్చరర్. టెర్రరిస్ట్ క్యాప్చర్ చేసిన తర్వాత తన ఓన్ వెపన్స్ వల్ల జరిగే డ్యామేజ్ని చూసి లైఫ్ చేంజ్ చేసుకుంటాడు. ఫస్ట్ ఐరన్ మ్యాన్ సూట్ క్రియేట్ చేసి ఎస్కేప్ అవుతాడు. ఎర్త్కి వచ్చాక ఐరన్ మ్యాన్గా మారుతాడు. మూవీ ఎండింగ్లో నిక్ ఫ్యూరీ వచ్చి అవెంజర్స్ ఇనిషియేటివ్ గురించి ఫస్ట్ టైం మెన్షన్ చేస్తాడు. ఇక్కడ నుండి ఎంసీయూ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత ఐరన్ మ్యాన్ 2. ఈ మూవీ ఈవెంట్స్ 2011లో జరుగుతుంది. ఐరన్ మ్యాన్గా ఐడెంటిటీ రివీల్ చేసిన తర్వాత టోనీ ఫేమ్తో డీల్ చేస్తుంటాడు. ఇక్కడే బ్లాక్ వీడియో ఫస్ట్ అపీరెన్స్. షీల్డ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ కూడా ఎక్కువగా చూపిస్తారు. ఫ్యూచర్ అవెంజర్స్ టీమ్ ఫార్మేషన్కి గ్రౌండ్ వర్క్ ఈ మూవీలో పడుతుంది. ద ఇంక్రెడిబుల్ హల్క్. ఈ మూవీ కూడా ఐరన్ మ్యాన్ 2 టైంలోనే జరుగుతుంది. బ్రూస్ బ్యానర్ తన హల్క్ పవర్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. గవర్నమెంట్ హల్క్ని క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తుంది. ఎంసీయూ మెయిన్ స్టోరీకి డైరెక్ట్గా కనెక్ట్ కాకపోయినా హల్క్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. వీటి తర్వాత మన థార్ మూవీ ఉంటుంది. ఈ మూవీ ఈవెంట్స్ వచ్చేసి 2011లో జరుగుతుంది. ఇప్పుడు ఎర్త్ నుండి ఆస్గర్డ్కి వెళ్తాం. థార్ ఆరోగెన్స్ వల్ల ఓడిన్ థార్ని ఎర్త్కి ఎగ్జైల్ చేస్తాడు. ఇక్కడే లోకి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది. థార్ వర్తినెస్ నేర్చుకుని మ్యోనెన్ని పవర్ని మళ్ళీ పొందుతాడు. మూవీ ఎండింగ్లో లోకి ఫ్యూచర్ విలన్గా సెట్ అవుతాడు. ఇప్పుడు హీరోస్ అందరూ రెడీ అయ్యారు. ద అవెంజర్స్. ఈ మూవీ ఈవెంట్ 2012లో జరుగుతుంది. లోకి టెజరాక్ట్ని యూజ్ చేసి ఎర్త్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాడు. నిక్ ఫ్యూరీ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ వీడో, హాకాయ్ని ఒక టీమ్గా ఫామ్ చేస్తాడు. బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ ఎంసీయూ హిస్టరీలోనే ఫస్ట్ మేజర్ ఈవెంట్. ఫస్ట్ టైం అవెంజర్స్ అందరూ కలిసి వరల్డ్ని సేవ్ చేస్తారు. దీని తర్వాత ఐరన్ మ్యాన్ 3 మూవీ వస్తుంది. ఈ మూవీ ఈవెంట్స్ 2012 అంటే ఇది అవెంజర్స్ జరిగిన కొన్ని మంత్స్ తర్వాత. బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ తర్వాత టోనీ స్టార్క్ పీటీఎస్డీతో సఫర్ అవుతుంటాడు. ఏలియన్స్, గాడ్స్, యూనివర్స్ థ్రెట్స్ చూసిన తర్వాత యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. సూట్ మీద డిపెండ్ అవ్వకుండా హీరోగా ఉండడం నేర్చుకుంటాడు. టోనీ క్యారెక్టర్ గ్రోత్కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. థార్ ద డార్క్ వరల్డ్. ఈ మూవీ ఈవెంట్స్ 2013లో జరుగుతుంది. థార్ యూనివర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. రియాలిటీ స్టోన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ రియాలిటీ స్టోన్ లేటర్ థానోస్ కలెక్ట్ చేయబోయే 6 స్టోన్స్లో ఒకటి. లోకి కూడా ఈ మూవీలో మేజర్ రోల్ ప్లే చేస్తాడు. ఇన్ఫినిటీ సాగా బిల్డప్ ఇక్కడ నుండి స్ట్రాంగ్ అవుతుంది. కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్. ఈ మూవీ ఈవెంట్స్ 2014లో జరుగుతుంది. స్టీవ్ రాజర్స్ మోడర్న్ వరల్డ్కి అడాప్ట్ అవ్వడం ట్రై చేస్తుంటాడు, కానీ షీల్డ్లో హైడ్రా సీక్రెట్గా ఇన్ఫిల్ట్రేట్ అయిందని తెలుస్తుంది. మోస్ట్ షాకింగ్ మూమెంట్ ఏంటంటే వింటర్ సోల్జర్ యాక్చువల్లీ స్టీవ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బక్కీ అని రివీల్ అవ్వడం. ఈ మూవీ ఎంసీ పొలిటికల్ సైడ్ని చూపిస్తుంది. గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ. ఈ మూవీ ఈవెంట్స్ 2014లోనే జరుగుతుంది, కానీ ఇక్కడ ఎర్త్ స్టోరీ నుండి స్పేస్ సైడ్కి మూవ్ అవుతాం. పీటర్ క్విల్, గమోరా, రాకెట్, గ్రూట్, డ్రాక్స్ కలిసి గార్డియన్స్ టీమ్ని ఫామ్ చేస్తారు. పవర్ స్టోన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది. థానోస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మూవీ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వాల్యూమ్ 2. ఈ మూవీ ఈవెంట్స్ 2014లోనే జరుగుతుంది. ఫస్ట్ మూవీ తర్వాత కొన్ని మంత్స్లోనే ఈ స్టోరీ జరుగుతుంది. పీటర్ క్విల్ తన ఫాదర్ అయిన ఈగోని వెలుస్తాడు, కానీ ఈగో ఎంటైర్ ప్లానెట్స్ని కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. గార్డియన్స్ ఫ్యామిలీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. దీని తర్వాత అవెంజర్స్ సెకండ్ మూవీ అయిన అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. ఈ మూవీ ఈవెంట్స్ 2015లో జరుగుతుంది. టోనీ స్టార్క్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయడానికి అల్ట్రాన్ అనే ఏఐని క్రియేట్ చేస్తాడు, కానీ అల్ట్రాన్ హ్యూమానిటీని థ్రెట్గా చూసి డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అవుతాడు. స్కాలెట్ విచ్ అండ్ క్విక్ సిల్వర్ ఫస్ట్ మేజర్ అపియరెన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే విజన్ బర్త్. ఫ్యూచర్ ఇన్ఫినిటీ సాగాలో విజన్ కీ క్యారెక్టర్ అవుతాడు. మూవీ ఎండింగ్లో న్యూ అవెంజర్స్ టీమ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడతో ఎంసీయూ ఫేజ్ 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది.
నెక్స్ట్ పార్ట్లో మ్యాన్ నుండి ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ వరకు కంప్లీట్ టైమ్ లైన్ని కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫేవరెట్ మార్వెల్ మూవీని కామెంట్ చేయండి. అండ్ ద సినిమా సూత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ ద సినిమా సూత్ర సైనింగ్ ఆఫ్.